జై భీమ్, జై జై భారత్. అందరికీ నమస్కారం అండి. ఏమండి, ఈరోజు నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ విషయం. భారతదేశం ఎంత కల్లోలంగా మారిపోయిందో ఒకసారి ఆలోచించండి. దీనికి కారకులు ఎవరు? అక్కడ ధర్నా చేస్తున్నవారా, లేకపోతే పేపర్ లీకేజ్ చేయించేవారా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. ధర్నా చేస్తున్నవారు ఎందుకు చేస్తున్నారు ధర్నా? వాళ్ళకి ఏ పని పాట లేకపోతే వాళ్ళ కోసం చేసుకుంటున్నారా? ఏదో మాకు మంచి ర్యాంక్ వస్తే, మేము చదవం కనుక మాకు మంచి ర్యాంక్ వస్తే మేము ఉద్యోగం చేసుకోవచ్చు అన్న విధానంలో చేస్తున్నారా? అసలు దీని వెనకాతలు ఉన్న చరిత్ర ఏంటి? దీని వెనకాతలు ఉన్న విషయం ఏమిటి ఆలోచించారా? అసలు నీట్ ఎగ్జామ్ అన్నది ఏంటో తెలుసా? నీట్ ఎగ్జామ్ అన్నది ఏంటో తెలుసా? చాలామందికి అవగాహన లేదండి. నీట్ ఎగ్జామ్ పైన అవగాహన లేదు. నీట్ ఎగ్జామ్ అన్నది ఎందుకు రాస్తారంటే, ఇంటర్మీడియట్ ఎవరైతే చదివి ఉంటారో, ఎవరైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ లేకపోతే బయాలజీ చదివిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారండి. నీట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు, చాలా నెలలు కష్టపడతారు. ఒక మంచి ర్యాంక్ వస్తే నేను మంచి ఒక ఉద్యోగం చేయొచ్చు. అంతే కదా, ఈ ఉద్యోగం ఏంటో తెలుసా? అసలు ఈ నీట్ ఎగ్జామ్ అన్నది, ఈ నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తే కనుక ఎంబీబీఎస్ అవ్వచ్చండి. ఎంబీబీఎస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక ఆయుర్వేద డాక్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక హోమియోపతి డాక్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక దంత వైద్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే బియుఎంఎస్ కానీ లేకపోతే బిఎస్ఎంఎస్ కానీ ఇలా కొన్ని కోర్సులు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫస్ట్ ఈ కోర్సులు తీసుకోవాలంటే నువ్వు ఎంబీబీఎస్ అవ్వాలన్నా, లేకపోతే నువ్వు దంత వైద్యుడు అవ్వాలన్నా, హోమియోపతి అవ్వాలన్నా, లేకపోతే ఆయుర్వేదం అవ్వాలన్నా, లేకపోతే ఇంకా కొన్ని కోర్సులు, నర్సింగ్ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నువ్వు చేయాలి అంటే ఫస్ట్ నీకు నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంకు సంపాదించగలగాలి. అప్పుడే నిన్ను ఈ మిగతావి చేయడానికి, క్వాలిఫైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. మిగతావి చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రాకపోతే కనుక నీకు అవకాశం ఉండదు. ఇప్పుడు ఇలా వైద్యానికి సంబంధించిన విషయమే ఈ నీట్ ఎగ్జామ్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఈ వైద్యం ఎవరికి అంటే ఈ వైద్యం మనకు, భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి. అంటే ఇప్పుడు ఈ అన్యాయం ఎవరికి జరిగినట్టు? అక్కడ ర్యాలీ చేస్తున్న వారికి కాదు, అక్కడ ధర్నా చేస్తున్న వారికి కాదు. మరి ఈ అన్యాయం ఎవరికి జరిగిందో తెలుసా? నీకు, నాకు, వైద్యాన్ని చేయించుకుంటున్న మనకు. ఎలా అంటారా? ఈరోజు నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అన్నది జరిగింది. అలా జరగడం వల్ల ఎవరైతే సరిగ్గా చదవలేని వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చేసింది. రేపు పొద్దుట ఒక ఎంబీబీఎస్ అయిపోవచ్చు, లేకపోతే ఒక దంత వైద్యుడు అయిపోవచ్చు, లేకపోతే ఒక హోమియోపతి అయిపోవచ్చు, ఒక ఆయుర్వేదం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా నర్సింగ్ కోర్సులో ఉండొచ్చు. ఇప్పుడు అదే వ్యక్తి నీకు వైద్యం చేస్తాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అంటే ఈ విషయాన్ని ఆలోచించలేకపోతున్నారని చాలామంది ఆలోచించట్లేదు. వాడికి సరైన ర్యాంక్, వాడు సరిగ్గా చదవకుండానే ర్యాంక్ వచ్చేసింది. తర్వాత స్టెప్ ఏంటి? ఒక వైద్యుడు అయిపోయిన తర్వాత సరైన వైద్యాన్ని అందించడు. దానివల్ల నష్టం ఎవరికి? మనకే కదా. అంటే ఇది చిన్నపాటి విషయం కాదు, ఇది చాలా చాలా పెద్ద విషయం. ఈ వైద్యానికి సంబంధించిన దాంట్లో అర్థమవుతుంది. ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ విషయంలో ఈ లీకేజ్ ఎవరైతే చేపించారో వాళ్ళపైన నిజంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. జస్ట్ ఏదో రాజీనామా చేయించడం మాత్రమే కాదు, అది ప్రూవ్ అయిన తర్వాత ఎవరైతే లీకేజ్ చేపించారో దాని వెనకతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కఠినమైన శిక్షలు పడాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక వైద్యానికి సంబంధించింది, భారత ప్రజలకు సంబంధించింది. భారత ప్రజల యొక్క ఆరోగ్యం పైన దెబ్బతినే పరిస్థితులు జరుగుతాయి ఇలాంటి లీకేజీలు జరిగితే కనుక. అర్థమవుతుందా? ఇది వైద్యానికి సంబంధించింది, ఇది ఒక డాక్టర్కి సంబంధించింది, ఇది నీ ఆరోగ్యానికి, నా ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఈరోజు ర్యాలీ చేయవలసింది వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ చేయాలి ఈ ర్యాలీ. ఏమంటే ఎక్కడికి వెళ్ళిపోయారండి రాజకీయ నాయకులు?
ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎంపీలు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఏమండి, పార్టీలకు అతీతంగా చేయాలండి వీళ్ళు. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా చేయాలి. అర్థమవుతున్న మతాలకు అతీతంగా చేయవలసిన పనండి ఇది. కారణం ఏంటంటే ఇది వైద్యానికి సంబంధించింది. ప్రతి ఒక్కరు కూడా వైద్యం చేయించుకోవాలి. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రమే కాదండి, ప్రైవేట్ ఉద్యోగాలు రావాలన్నా సరే ఈ నీట్ ఎగ్జామ్ రాయవలసిందే. ఈ నీట్ ఎగ్జామ్ రాస్తేనే కానీ అది ప్రభుత్వ ఉద్యోగమైనా అది ప్రైవేట్ ఉద్యోగమైనా సరే తర్వాత వస్తుంది. అర్థమవుతుందా? ఫస్ట్ ర్యాంక్ సంపాదించాలి. ఇప్పుడు ఈ ర్యాంక్ విషయంలోనే, ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ విషయంలోనే ఎంత పనికిమాల పని చేస్తే కానీ ఈరోజు ప్రభుత్వానికి పట్టనట్టు, ఏమి జరగనట్టు, ఇంకా ఎంత సిగ్గుచేటంటే ఎవరైతే ర్యాలీ చేస్తున్నారో అర్థమవుతుందా, వాళ్ళపైన వాళ్ళ దేశద్రోహులని, వారు రాజ్యద్రోహులని, వారు పలాని వారని ఇలా వాళ్ళపైన ఇంకా కక్ష సాధింపులు చేస్తున్నారు ప్రభుత్వాలు. సిగ్గుండాలి కాస్త అయినా సరే, కాస్త అయినా సిగ్గుండాలి. ఒక వ్యక్తి అంటాడు, వీళ్ళందరూనే రాజ్యాన్ని పాడు చేయడానికి, దేశాన్ని పాడు చేయడానికి ఉన్నారండి అంటాడు. నిజంగా చెప్పాలంటే దేశాన్ని పాడు చేసేది వీడు, ఈ పనికిమాలోడు. ఎలాంటి వాళ్ళు దేశాన్ని పాడు చేసేది? దేశాన్ని పాడు చేసేది వాళ్ళకి స్టూడెంట్స్ కాదు, మీలాంటి వారు. ఒకటి గమనించండి, ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అన్నది మామూలు సంఘటన కాదు. వైద్యానికి సంబంధించింది, డాక్టర్స్కి సంబంధించింది. అంటే డాక్టర్ అంటే ఎవరు గుర్తుకు రావాలో తెలుసా? నీ శరీరం గుర్తుకు రావాలి, నా శరీరం గుర్తుకు రావాలి, నాకు సంబంధించింది అన్న విషయం నీకు గుర్తుంటేనే కానీ నువ్వు ఈ ర్యాలీలో పాల్గొవు. పోనీ ర్యాలీలో పాల్గొకపోయినా సరే పరోక్షంగా అయినా మనం వాళ్ళకి సహాయం అందించాలి, సహకరించాలి. సహకరించడం పక్కన పెడితే కొంతమంది మత పిచ్చి పట్టిన రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత మత పిచ్చి పెట్టేసిందంటే ఆఖరికి ఇందులో కూడా మతాన్ని పులుగుతున్నారండి. ఏంటి, ఏ దేశస్తులకు అన్యాయం జరిగిందండి? పాకిస్తానీయుడికి అన్యాయం జరిగిందా ఈ పేపర్ లీకేజ్ విషయంలో? లేకపోతే ఆ చైనా వాడికి అన్యాయం జరిగిందా? ఎవరికి జరిగింది? మనకే కదా, మన వాళ్ళే కదా వాళ్ళు. రేపొద్దుట ఆ పేపర్ లీకేజ్ అయ్యి చదవలేని వాడికి మంచి ర్యాంక్ వచ్చేస్తే వాడు ఎవరికి వైద్యం చేస్తాడు? మనకే కదా. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే కదా. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు వెంటనే కఠినమైన చర్యలు, ఎవరైతే ఈ తప్పు చేశారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని వారికి సరైన బుద్ధి చెప్పాలని, వారికి సరిగ్గా శిక్షలు వేయాలని. నిజంగా ఈ విషయంలో ప్రభుత్వం వారు ముందుకు వస్తేనే కానీ రేపొద్దుట ఇంకొకరు చేయడానికి భయపడాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, ఆరోగ్యానికి సంబంధించింది. ఇవి చాలామంది, అర్థమవుతుందా, చాలామంది జీవితాలకు సంబంధించింది. ఇదంతా పోయి ఎంత దౌర్భాగ్యమైన సంఘటనలండి. కొడుతున్నారండి ఆ ర్యాలీ చేస్తున్న వారిని, ఎంత హీనంగా చూస్తున్నారంటే ఈ పోలీసు వ్యవస్థ. అసలు వాళ్ళకి కాస్తైన జాలి లేకుండా, దయ లేకుండా, మా పిల్లల వంటి వారే అనుకోకుండా ఎలా పడతారా హీనంగా. నిజంగా వాళ్ళు పోలీసు వారా, లేకపోతే అందులో రౌడీలు కూడా ఉన్నారా? అందులో లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన వారు, లేకపోతే ఒక మతానికి సంబంధించిన వారు కూడా ఉన్నారా? మతం పక్కన పెట్టండి, ఇందులోని భారతదేశంలో అంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏ మతానికి సంబంధించిన వారు అయినా సరే మనం అందరం ఒకటే, మనం అందరం భారతీయులు. ఫస్ట్ మన దేశాన్ని మనం బాగు చేసుకోవాలి, తర్వాత ఏదైనా, ఏ మతమైనా, అది క్రిస్టియానిటీ అవ్వచ్చు, అది హిందుత్వం అవ్వచ్చు, అది ముస్లిం అవ్వచ్చు, అది సిక్కు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. తర్వాత ఫస్ట్ నా భారతదేశం బాగుండాలి, నా భారతదేశం బాగుంటే చాలు. కానీ దీంట్లో కూడా మతాన్ని పులుగుతున్నారు. కనుక ఈ విషయాన్ని గమనించి మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొని వాళ్ళకి మనం చెయ్యి అందిస్తే రేపు పొద్దుట ఇలాంటి పనులు చేసేవారు భయపడతారు, ఇలాంటి పనులు చేయడానికి భయపడతారు. కనుక ఎవరైతే ఈ పేపర్ లీకేజ్ విషయంలో ఉన్నారో వాళ్ళు ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సరే ఎవరున్నారో వారిపైన కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.